ఇక చివరగా మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలతో కూడుకున్నటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. శని గురు సంచారం వల్ల వీరికి అందరికీ ఈ సంవత్సరం అంతా ఆనందంగా జరిగే అవకాశం ఉంటుంది. పరిపూర్ణంగా ఇంట్లో, వంటలో, శారీరకంగా, మానసికంగా, గృహ వాహన వ్యవహారాలు అన్నింటిలో కూడా మంచి మేలు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. అంతా సక్రమంగా ఉంటుంది. సంతాన విషయంలో ప్రగతి కనపడుతూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని సంచారం మాత్రం ఏలినాటి శని అదే లగ్నంలో ఉన్నాడు. ప్రస్తుతం లగ్నంలో అనేక రకాల గ్రహాలు కూడా ఉన్నాయి. దానివల్లనే యుద్ధ భీతులు, ఇబ్బందులు కూడా మనకు ఏర్పడుతున్నాయి. యుద్ధం జరుగుతూనే ఉండే వైపు నుంచి. ఆ శని రాశిలో ఏప్రిల్ చివరి వరకు ఉండేటటువంటి గ్రహగతులన్నీ కాస్త ఒత్తిడిని బాగా పెడుతూ ఉంటుంటాయి వీళ్ళను. ఏప్రిల్ చివరి తర్వాత ఈ మనకుండే ఈ భయాలవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ రాశి లోపల ఉండేటటువంటి రవి, కుజులు వీళ్ళందరూ కూడా రాశులు మారిన తర్వాత ఈ సమస్యలన్నిటికీ కూడా కొంత మార్పులు ఏర్పడుతూ ఉంటుంటాయి. అదేవిధంగా వీళ్ళకు శని లగ్న సంచారం వల్ల కూడా తప్పనిసరిగా వీళ్ళు శారీరకంగా బాగా శ్రమ తీసుకొని అనేక రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పనులు చేసుకుంటూ యోగా ప్రాణాయామాలు నిర్వహించుకుంటూ శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రాహుగ్రహ సంచారం డిసెంబర్ వరకు కొంత అనారోగ్యకరంగా ఉంటుంది. అనారోగ్యకరమైనటువంటి వాటి కోసం ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కానీ డిసెంబర్ తర్వాత నుంచి ఏడాదిన్నర పాటు మాత్రం చక్కని ఫలితాలు ఏర్పడుతుంది. కేతుగ్రహ సంచారం ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. అనుకున్న పనులకు రూపకల్పన ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనేక రూపాల్లో బాగా ఉంటుంది. కేవలం శనిగ్రహ సంచారం వరకు చాలా ఎక్కువగా ఇబ్బంది ఉంది. కాబట్టి చక్కగా దైవ ధ్యానం, దానం ఇవన్నీ చేసుకుంటే మంచిది.